మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. మనకి ఆదోన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో తిరుమల నగర్కి ఇది ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇది ఇక్కడ రాము అని బ్యాంక్లో క్లరికల్ జాబ్ చేస్తారు. వీళ్ళు ఇండివిజువల్ హౌస్. ఇది వీళ్ళు ఫాదర్కి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంటే మధు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి 27వ తారీఖు అడ్మిట్ చేసినారు. అప్పటి నుంచి కొంచెం పగలు హాస్పిటల్లో వెళ్ళేసేసి రాత్రి వచ్చి పడుకుంటున్నారు. అయితే నిన్న ఈవినింగ్ కొంచెం వాళ్ళ ఫాదర్ కొంచెం సీరియస్గా ఉండడం వల్ల బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అంతా కలిసి హాస్పిటల్ దగ్గర ఉన్నారు. మార్నింగ్ 8 గంటలకు వచ్చి చూస్తే హౌస్ బ్రేకింగ్ జరిగింది. వాస్తవానికి వచ్చి చూసినాము. ఇది ప్యూర్లీ పక్కా హౌస్ బ్రేకింగ్. ఇది నైట్ హెచ్పి కొంచెం ప్రొఫెషనల్ మామూలు చేసినట్టున్నారు. క్లూజ్ టీములు కూడా పిలిపిస్తున్నాము. దీనికి ఒక 2 టీములు పెట్టేసేసి రెగ్యులర్ పద్ధతిలో మేము ఎట్లయితే దీన్ని చేస్తామో ఆ విధంగానే చేస్తాం. అక్కడ కూడా సమాచారం ఉంది. అక్కడ కూడా పిల్లల మనకి ఇట్లా ఆదోన్ అనేది కొంచెం మనకి బార్డర్ స్టేషను, కర్ణాటకకి రైల్వే స్టేషన్ ఉంది. ఇట్లా కొంచెం బయట నుంచి కూడా వచ్చి గ్యాంగ్స్ తిరుగుతుంటాయి. పబ్లిక్ కూడా మనం అందుకని ఏదన్నా కొంచెం మూమెంట్ కొంచెం క్లూస్ రావడానికి ఈ లక్కీగా ఇప్పుడు ఏమైనా క్లూస్ టీంలో మనం వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ వస్తే పర్వాలేదు కొంచెం. అది కూడా వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉండే పాత అఫెండర్స్ అయితే బ్రేక్ అవుతాయి. అదర్వైజ్ అంటే కేసు ట్రేస్ కొంచెం డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కూడా మనకి CCTV ఫుటేజ్లు పెట్టుకోవాలని కూడా మేము చాలాసార్లు కాలనీల్లోనూ పబ్లిక్లో మీ ద్వారా కూడా మీటింగ్ అట్లా చెప్పడం జరుగుతుంది. కొంచెం ఇట్లా ఒక 3-4 ఇండ్లు కలుపుకొని ఎంట్రన్స్ దగ్గర కానీ కాలనీ ఎంట్రన్స్ దగ్గర కానీ పెడితే ఇదే కాదు ఏదన్నా బాడీ అఫెన్స్ కూడా ఏదైనా గొడవలు కావచ్చు ఇదంతా ఉపయోగపడుతుంది. ఏదో మళ్ళీ నెక్స్ట్ కూడా ఏదో జరిగినట్టు అటెంప్ట్ చేసినట్టున్నారు. చూస్తాం, అది కూడా చూస్తాం. సార్ ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి సార్, చాలామంది హాలిడేస్ ఊరికి వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సమాచారం? వాస్తవమే. హాలిడేస్లో ఉన్నప్పుడు మనకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంట్లో వాల్యుబుల్ థింగ్స్ని లాకర్స్లో పెట్టుకోమని చెప్తాం బ్యాంకు. మనమైతే రెగ్యులర్గా అయితే మనకున్న అవైలబుల్ స్టాఫ్తో నైట్ బీట్లు డే బీట్లు మనం సర్వ్ చేస్తున్నాం. 3 టౌనే కాదు, టౌన్ అంతా సర్వ్ చేస్తున్నాం. ఎవ్రీడే నైట్ ఒక చెక్కింగ్ ఆఫీసర్ ఉంటారు. స్టేషన్ నుంచి కూడా బీట్లు తిరుగుతాయి మనకున్న సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. పబ్లిక్ ఏంటంటే సమ్మర్లో వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఎవరన్నా మీ బంధువుల వాళ్ళని కూడా ఏదన్నా పడుకోబెట్టింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 3 డేస్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్లో లాస్ట్ 3 డేస్ నుంచి డే టైం మూమెంట్ లేదు. యాక్చువల్గా అఫెండర్స్ అట్లా కాలనీస్ తిరుగుతారు. తిరిగినప్పుడు లాక్లో ఉందా, కంటిన్యూ 2-3 డేస్ ఆ లాక్లో ఉందా అనేది ఒకటి, రాత్రి 8-9కి లాక్లో ఉందా ఇది ఒక పాయింట్ అనేది చూస్తారు. చూసి వాళ్ళకు ఒక సమాచారం రక్కీ చేసుకొని ఇది చేస్తారనమాట. యాక్సిడెంటల్గా లాక్డ్ హౌస్ ఉండడం అనేది కూడా వాళ్ళకు ఒక క్లూ. ఇంట్లో ఎవరు లేరు, సో పగలు చూసింటారు. పగల టైంలో ఎట్లా లాక్ ఉంటుంది, రాత్రి 8-9కి వచ్చినప్పుడు లాక్లో ఉంది, అటెంప్ట్ చేయడం. ఇది అనేది ఎవరన్నా అవకాశం ఉంటే బంధువులను కూడా పడుకోబెట్టడము. సమ్మర్లో ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని గోల్డ్ కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే బ్యాంకు లాకర్స్లో పెట్టుకోవడం. ఇది మనకు అదే కాకోకుండా కూడా ఇంట్లోకి మనకి LHM కెమెరా అని లాక్డ్ హౌస్ మౌంటింగ్ కెమెరా టైప్లో ఒకటి ఉన్నాయి. మనకంత కాస్ట్ కూడా అంత పెద్ద కాస్ట్ కూడా కాదు, అంత 3-4 వేలలో వచ్చేస్తుంది. మనం మెయిన్ డోర్కి ఆపోజిట్లో పెట్టినామంటే దానికి ఏదైనా ఇంట్లోకి ఎంటర్ అయిన మరుక్షణమే అలారమింగ్ వస్తుంది. ఎవరికి వస్తుంది? మనం ఢిల్లీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. మన సెల్లుకి అలారం పెట్టుకుంటే మన సెల్లుకి వచ్చేస్తుంది సైరన్. అట్లనే మన పక్కింటోళ్ళు కావచ్చు వేరే వాళ్ళకు కూడా పెడితే కూడా వెంటనే ఇంట్లోకి ఎవరన్నా వచ్చినా వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసిన మరుక్షణమే అలారం వచ్చేస్తుంది. మనం బయట ఉన్నా కూడా పక్కింటోళ్ళు ఫోన్ చేసి ఒకసారి చూడండి లేసి అనేటువంటి విషయాలు కూడా ఇది అవుతాయి. ఇది మీరు గూగుల్లో కొట్టినా కూడా ఎవరికైనా LHMS అది మోషన్ డిటెక్టర్ అది వచ్చేస్తుంది. పెద్ద కాస్ట్ కూడా జరగదు. వాళ్ళ ఫోటోలు తీస్తుంది, వీడియో రికార్డ్ చేస్తుంది, మన ఫోన్లో చూసుకోవచ్చు. ఇవంతా ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రజలకు కొంచెం ఇట్లాంటివి ఉపయోగించుకుంటే మంచిది. అంటే ఎంతో మనం కష్టపడి ఇండ్లు కట్టించుకుంటాం. ఇది అవుతుంది ఒక 4,500 రూపాయలు 5,000 రూపాయలు ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే కొంతమందికి నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. నేను మీ ద్వారా ప్రజలకు ఈ సమ్మర్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఇంకొకటి సార్ వరుస దొంగతనాలు అయితే జరుగుతున్నాయి కానీ రికవరీ మాత్రం అంతంత మాత్రమే ఉందని కూడా అట్లా ఏం లేదండి. ఇప్పుడు దొంగతనాలు, వరుస దొంగతనాలు అంటే అన్ని మన దగ్గరే కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. రికవరీ కూడా మనకున్న పరిస్థితి బట్టి డిటెక్షన్ కూడా ఉంది. లేదని ఏం లేదు కానీ ఉంది. ఇప్పుడు కొన్ని క్లూస్ బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు బాడీల అఫెన్స్లు వేరే, దొంగతనాల కేసులు వేరే. ఇప్పుడు దొంగలు కూడా కొంచెం ప్రొఫెషనల్గా అయిపోయినారు. ప్రొఫెషనల్గా తయారైపోయి క్లూస్ వాళ్ళు ఇది కాకుండా. సో మనకి ఏదన్నా పాత ఎంఓ క్రిమినల్స్ మా దగ్గర ఒక డేటా బేస్ ఉంటుంది. మా దగ్గరే కాదు, అవసరమైతే మేము అడిగితే కర్ణాటక కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఇవన్నీ ఇస్తారు. మనకి ఉన్న స్టాఫ్తో చేస్తున్నాం. రికవరీ కూడా జరుగుతుంది. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలా. మేము కూడా దీన్ని సమ్మర్లో ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కూడా తీసుకుంటాం. నా పేరు రామలింగయ్య, ఆదోన్ 320.